గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారా? దేవుని యొక్క సన్నిధానంలో బాధ, దుఃఖం, వేదన, శత్రువు తరుముతున్నారా? భయపడకండి. ఎందుకో కొన్ని విషయాలు కొంతమంది కోసం. ఒక చెల్లి ఉంది, ఈ లైవ్లోనే ఉంటుంది. ఆమెకు మాట చెప్పింది పొద్దున నుంచి, ఒక 2 నెలల్లో నిన్ను ఖతం చేస్తాను ఒక ఆయన అంటే, తన భర్త తనతో అంటాం. నాకు అంటే నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. సరే, ఏది ఏమైనా దేవుడు మనతో ఉన్నాడు అంతే. మన విశ్వాసము, మన యొక్క ధైర్యము, దేవుడే మనల్ని కాచి కాపాడుతాడు. ఆమేన్. మంచిదిరా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శోధన వెంబడి శోధన, దుఃఖం వెంబడి దుఃఖం కదా, వేదన వెంబడి వేదన మన జీవితాల్లో వచ్చిన, మనం నమ్మిన దేవుడు అద్భుతమైన కార్యం చేసే దేవుడు. అందుకే అన్నాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పాడు. నిజంగా మనకి విరోధముగా ఎన్నో ఆయుధాలు కదా. ఎన్ని ఆయుధాలంటే ఎన్నో ఆయుధాలు మన జీవితంలో మన కోసము శత్రువు తయారు చేసి ఉంచుతాడు. కానీ కన్నుమూసి తెరిచేలోపు ఆయుధాలను బంధించగలిగిన దేవుడు, ఆయుధాలను త్రూసివేయగలిగిన ఆ దేవుడే మన జీవితంలో మనకు తోడై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. 30. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. దేవుని బిడ్డలారా, చక్కటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. ఏంటంట, ఆయన మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయంట. ఏమి లెక్కింపండి అంటే, తల వెంట్రుకలు ఎన్నున్నాయో ఎవరైనా లెక్క పెట్టగలమా మనం? మనం ఈ చరిత్రలో ఎక్కడా చూడాల తల వెంట్రుకలు లెక్క పెట్టిన వారిని మనము ఎక్కడా కూడా చూడలేదు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన తలంపులు, మన ఆలోచనలు, మన తల వెంట్రుకలు లెక్క పెట్టారంటే మన జీవితంలో ఉన్నవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆమేన్. మన గురించి ఆయనకి తెలుసు. ఆయన చెప్తూ ఏమన్నాడంటే, ఉన్నవి గనుక మీరు భయపడకుడి. నిజమే, దేవుడికి మనం ఇక భయం అనేది మనకి ఎప్పుడు ఏ నిమిషంన ఉంటూనే ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. నిజంగా మనం పిచ్చుకల కంటే, జంతువుల కంటే, అన్నిటికంటే కూడా దేవుని దృష్టిలో చాలా చాలా శ్రేష్టమైన వారం. శ్రేష్ఠులము కాదా? అవును దేవుని బిడ్డలారా. చక్కగా ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. నిజంగా మనం దేవుని సన్నిధిలో శ్రేష్టమైన వారు. అందుకనే దేవుడు ఆయన ఊపిరి మనకు పోస్తాడు కదా. ఆయన ఊపిరితో మనం ఉన్నాం కాబట్టి మనం నిజంగా దేవుని దృష్టిలో శ్రేష్ఠులం. ఆమేన్. హల్లెలూయా. భయపడకు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడేవాడో పరలోకమందును నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం. పరలోకములో తండ్రి ఎదుట కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, మనం ఇక్కడ ఈ భూమి మీద ఆయనను ఒప్పుకున్నట్టయితే పరలోకంలో తండ్రి ఎదుటంట మన దేవుడు మనల్ని ఒప్పుకుంటాడంట. అందుకనే ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు నిజంగా భయపడకండి. మనల్ని దేవుడు అన్నిటినీ లెక్కిస్తున్నాడు, మన తల వెంట్రుకలతో సహా. మన జీవితంలో మనకేది కావాలో ప్రభు ఎందుకంటారు, తల మొదలుకొని అరికాలు వరకు కూడా ఆయన మనలను పరిశీలించి చూస్తాడు, పరీక్షించి చూస్తాడు. మనం నమ్మకస్తులమా కాదా? ధైర్యంగా ఉంటామా లేదా? మన విశ్వాసులమా కాదా? మన విశ్వాసపరులమైతే నిజంగా ప్రభు మనతోటే నిలిచి ఉంటాడు. అవునయ్యా. అందుకని అన్నాడు, మన శ్రేష్ఠుల కంటే దేవుడు పిచ్చుకల కంటే శ్రేష్టంగా చేశాడు. నువ్వు శ్రేష్టమైన దానివే కదా, మనం శ్రేష్టమైన వాళ్ళమే కదా. చూడండి, ఈ వాక్యం వింటున్న మనందరము మనం మామూలు వాళ్ళం కాదు కదా. దేవుని లోకంలో మనం పిచ్చివాళ్ళం అవ్వచ్చు. నిజంగా లోకంలో మనం వెర్రివారు. నన్ను కూడా దేవుడు ఎంతగానో ఈ ఎర్రిదానిని, ఈ పిచ్చిదాన్ని, ఈ చదువురాని దాన్ని, ఈ మాట ఉచ్చారణ కూడా రాని నన్ను
దేవుడు ఎంతగానో ఆయన ప్రణాళిక చెప్పున, ఆయన ఎన్నిక చెప్పున నేను నిజంగా నిన్నటి దినమున మధ్యాహ్నం నేను కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాను. అయ్యా నిజంగా నీ కృప దీనుడెడ ఎంత అద్భుతంగా ఉంటుందయ్యా. అయ్యా మనుషుల్ని ప్రేమించని వారెడలా, లోకానికి పనికిరాని వారెడలా నీ కృప అంచెలంచెలుగా, నీ తలంపులంచెంచెలుగా ఉంటాయి ప్రభు. అందులో నేనొక్కదాన్ని నాయన అని కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. అవును దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు భయపడుతున్నావా, శోధించబడుతున్నావా, కన్నీరు కారుస్తూ ఉన్నావా? అయ్యా నిజంగా నా పరిస్థితి ఏంటి అని ఒంటరిగా మిగిలిపోయావా? దేవుడే నీతో అంటున్నాడు కదా, అమ్మా నువ్వు భయపడకు, నువ్వు పిచ్చుకల కంటే శ్రేష్టమైన దానివమ్మా. అయ్యా నువ్వు భయపడకు, అయ్యా పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్టమైన వాడు. నీ తలంపులు తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ తల వెంట్రుకలు కూడా నేను లెక్కించగలను. అలాగే నీ జీవితంలో ఎన్ని కావాలో వాటిని కూడా నేను లెక్కించి నీ పక్షంలో నేను కార్యం చేస్తానని ఆ దేవుడు మనతో చెప్తూ ఉండగా, బిడ్డ నువ్వు భయపడవద్దు. ఎలాంటిదన్నా కానీ దేవుడికి అప్పచెప్పేసే, దేవుని చేతిలో పెట్టేసే. ఆయనే మన జీవితాల్లో కార్యమును దేవుడు చేయబోతున్నాడు. యేసు వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు విడిచిపెట్టాడు. ఆమెన్ చెప్పండి. అందరము కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి స్తోత్రం. అయ్యా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున ప్రభు అయ్యా మీ వైపే చూస్తున్నాము తండ్రి. దేవా మా దీన చేతులు పైకెత్తి మీ వైపు చూస్తున్నాం ప్రభు. మా దీన కుటుంబాలను, మా దీన స్థితులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, కల్వరినాథా మా పక్షంలో ఉండి నాయన, మా జీవితంలో రేపేం జరుగుతుందో, ఎలాంటి శత్రువు ఏ రీతిగా చుట్టుముడతాడో ప్రభువా, వాటన్నిటినీ కూడా ప్రభు మీ నామములో బంధించి తండ్రి యేసయ్యా మీరే ప్రభువా మాకు తోడుగా నీడుగా నడిపించి సహాయము చేయమని ఈ రోజంతా వాక్యం వింటున్న ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించు. మీకోసం అందరి కోసం ప్రార్థన చేస్తానమ్మా. కలవరపడకండి, ఆ దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్.